రెడ్ బుక్ పేరు చెప్పి ఇంతకాలం రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టాలని చూసిన లోకేష్ ఇప్పుడు అదే రెడ్ బుక్ పేరు చెప్తూ ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉంటూ లోకేష్ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఆయన షాడో సీఎం లాగా పనిచేస్తూ అందరినీ తన చుట్టూ తిప్పుకుంటున్నారనే విమర్శలకు కొదవే లేదు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల కన్నా మంత్రి లోకేష్కి అత్యధిక ప్రాధాన్యత లభిస్తుందన్నది స్వయంగా కూటమి నేతలే మాట్లాడుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే లోకేష్ చేష్టలు, ఆయన మాటల తీరు ఒకప్పటి ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అబద్ధాలు చెప్పటంలో, అన్యాయంగా మాట్లాడడంలో ఆయన తన రికార్డులను తాను బద్దలు కొట్టుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. మంత్రి లోకేష్ రాక్షస రాజకీయాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి నారా లోకేష్ చేష్టలు, మాటల తీరు ప్రజలను భయభ్రాంతులను చేసేలా ఉంది. 1975లో దేశంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ రోజులు ఏపీలో ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. అప్పట్లో ఎమర్జెన్సీలో ఎవరికీ స్వేచ్ఛ ఉండేది కాదు. విపక్ష నేతలందరినీ జైల్లో పెట్టారు. ఆ రోజుల్లో కూడా ఇందిర ప్రభుత్వం అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ విపక్షాలపై ఆరోపణలు చేసేది. ఆ రోజుల్లో పోలీసుల అకృత్యాలకు తట్టుకోలేక అనేక మంది ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు అధికార కాంగ్రెస్లో చేరేవారు. ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ యువజన కాంగ్రెస్కు సారథ్యం వహించేవారు. ఆయన చాలా పవర్ఫుల్గా ఉండేవారు. ఆయనే ఒక రకంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారా అన్న భావన ఉండేది. కాంగ్రెస్లో అంతా ఆయన్నే పొగుడుతుండేవారు. పర్యటనకు వెడితే ఆయా రాష్ట్రాల నేతలు తమ హోదాలను పక్కన పెట్టి మరీ పోటీపడి సపర్యలు చేసేవారు. కేంద్ర మంత్రిగా ఉన్న ఒకరు ఏకంగా సంజయ్ గాంధీ చెప్పులు కూడా మోశారన్న విమర్శలు ఆ రోజుల్లో వచ్చాయంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. మీడియాలో అయితే అంతా భజన వార్తలే ఇవ్వాలి. గోయింకాకు చెందిన ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి కొద్ది పత్రికలే ప్రభుత్వ తప్పులపై విమర్శలతో వార్తలు ఇచ్చేవి. వాటిని కూడా సమాచార శాఖ అధికారులు సెన్సార్ చేసేవారు. దానికి నిరసనగా ఆ వార్తల బదులు ఆ స్పేస్ను ఖాళీగా ఉంచి పత్రికలను ముద్రించేవారు. దాదాపు 2 ఏళ్ల పాటు దేశమంతటా ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఏపీలో ఆ పరిస్థితి ఏర్పడుతోందా అన్న భయం కలుగుతోంది. టీడీపీలో చేరకపోతే వైసీపీ నేతలపై ఏదో ఒక కేసు పెట్టి వేధిస్తున్నారన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏ జైలు చూసినా వైసీపీ కార్యకర్తలు అధికంగా కనిపిస్తున్నారట. ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల అరాచకాలను తట్టుకోవడం కష్టంగా ఉంటోంది. వారిని చంద్రబాబు ప్రభుత్వం నియంత్రించడం లేదు, పోలీసులు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్నా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కన్నా మంత్రి లోకేష్కే అత్యధిక ప్రాధాన్యత లభిస్తోంది. టీడీపీ వారంతా లోకేష్ దృష్టిలో పడితే చాలన్నట్లు, ఆయన్ని సంతోషపెడితే సరిపోతుందన్నట్లు వ్యవహరిస్తున్నారన్న ప్రచారం టీడీపీ వర్గాల్లోనే సాగుతోంది. దాంతో చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని రీతిలో అప్రతిష్టకు గురవుతున్నారన్న అభిప్రాయం ఉంది. లోకేష్ జోక్యం చేసుకొని ప్రభుత్వ శాఖ ఉండడం లేదట. వేర్వేరు శాఖల కార్యక్రమాలకు కూడా లోకేషే ప్రధాన అతిథిగా సంబంధిత మంత్రులు తీసుకువెళ్తున్నారట. ఆయన షాడో సీఎం అని అంతా భావిస్తున్నారు. తండ్రి ముఖ్యమంత్రి కాకుంటే ఈయన మంత్రి అయ్యేవారా? ప్రస్తుతం యువరాజు మాదిరి ఇదంతా తమ సామ్రాజ్యం అన్నట్లు వ్యవహరించగలిగేవారా? తన ఆదేశాల మేరకే రెడ్ బుక్ పనిచేస్తోందని, తానే దానికి బాధ్యుణ్ణని మరింత ఓపెన్గా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు ఎంత వీక్ అయింది అర్థమవుతోందన్న భావన కలుగుతోంది. చంద్రబాబు గత టర్ముల్లో సీఎంగా ఉన్నప్పుడు ఇంత అధ్వాన్నంగా పాలన సాగిందని చెప్పజాలం. ఆయా చోట్ల ప్రాజెక్టులు వచ్చినప్పుడు స్థానిక ప్రజలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు. సేకరించిన భూములకు పరిహారం, కాలుష్యం తదితర సమస్యలు ఎదురవుతాయి. వాటిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెబుతారు. వారికి రాజకీయ పార్టీలు అండగా ఉంటాయి. ఆ సమస్యల్లో వాస్తవమైనవి ఉంటే ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించాలి. అంతే తప్ప పోలీసులను పెట్టి కొట్టిస్తామని, వేధిస్తామని అన్నట్లుగా, రెడ్ బుక్తో భయపెడతామన్నట్లుగా స్వయాన ఒక మంత్రి మాట్లాడితే ఏం చేయాలి? అలాంటివి ఎల్లకాలం సాగమన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంకో చిత్రం ఏమిటంటే, లోకేష్ కొద్ది రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు గతంలో జగన్ ప్రభుత్వ కాలంలో మంజూరైనదేనట. రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ స్వయంగా ఏపీకి వచ్చి ఆ రోజుల్లో జగన్తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ పారిశ్రామిక విధానాన్ని మెచ్చుకుంటూ ఆయన ప్రసంగించారు. అయినా అవేవో తామే తెచ్చినట్లు లోకేష్ బిల్డప్ ఇచ్చుకున్నారు. అలా చేసినంత వరకు పెద్దగా ఆక్షేపించనక్కర్లేదు. కానీ ఆ సందర్భంలో కూడా జగన్ టైంలో పరిశ్రమలు వెళ్ళిపోయాయంటూ అసత్య ప్రచారాలు చేశారు. ఈ విషయంలో తన తండ్రి చంద్రబాబును మించి అబద్ధాలు చెప్పాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా మీడియాలో వచ్చిన కథనాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. జగన్ టైంలో కర్నూలు వద్ద వచ్చిన గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ను ఉద్దేశించి ఎద్దేవా చేసింది లోకేష్ కాదా? దాన్ని చెడగొట్టడానికి ఎల్లో మీడియా ఈనాడు ఎన్ని వ్యతిరేక కథనాలు రాసింది. ఒకసారి పత్రికలు తిరగేస్తే తెలుస్తుంది. ఈయన చెప్పిన దాని ప్రకారం అయితే
ఆ రెడ్ బుక్ను ప్రయోగించవలసింది వారిపైనే కదా. అదానీ తదితరులు రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వస్తే అదానీకి ఏపీ రాష్ట్రాన్ని జగన్ రాసిచ్చేస్తున్నారంటూ టీడీపీ మీడియా ఆంధ్రజ్యోతి ప్రచారం చేసిందే. ఆ రోజుల్లో జగన్ ప్రభుత్వం కేసులు పెట్టి ఉంటే కొన్ని వందల కేసులు నమోదై ఉండేవి. ఉదాహరణకు యువగళం పేరుతో పాదయాత్ర చేస్తూ లోకేష్ ఎందరిని బెదిరించారో అందరికీ తెలుసు. ఏకంగా జిల్లా ఎస్పీలను సైతం పేరు పెట్టి హెచ్చరికలు చేసేవారు. ఇప్పటి మాదిరి అడ్డగోలు కేసులు పెట్టి ఉంటే లోకేష్పై ఎన్ని కేసులై ఉండేవి. ఇప్పటం వద్ద అనుమతి లేకుండా కారు పైన కూర్చుని పవన్ కళ్యాణ్ హడావుడి చేశారు. మరోసారి రోడ్డుపై అడ్డంగా పడుకుని పోలీసుల విధులకు ఆటంకం కల్పించిన పవన్పై ఆ రోజుల్లో కేసులు పెట్టారా? లేదే. అప్పటి సీఎం జగన్ను సైకో అంటూ పలు అభ్యంతరకర పదాలు చంద్రబాబు లోకేష్లు వాడారా? లేదా. అయినా వారి మీద కేసులు రాలేదు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి పోలీసులు వైసీపీ వారిపైన, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టి హింసిస్తున్నారే. ఇది ఏ రాజ్యాంగం అనుమతి ఇచ్చింది? ఏపీ హైకోర్టు సైతం ఈ విషయంలో పలుమార్లు పోలీసులను హెచ్చరించినా వీరి ధోరణి మారడం లేదు. ఇలా ఒకటి కాదు, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారో చూశాం. ఇవన్నీ రెడ్ బుక్లో భాగమని లోకేష్ గర్వంగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. కానీ షాడో సీఎం స్థాయి నుంచి అసలు సీఎం అవ్వాలని ఉవ్విళ్ళూరుతున్న లోకేష్ నిజంగానే ఆ పదవిలోకి వస్తే రాష్ట్రం ఇంకెంత ఘోరంగా తయారవుతుందో అన్న భయం ప్రజల్లో ఏర్పడదా? నిత్యం అబద్ధాలు చెప్పడం కాకుండా కాస్త నిజాయితీగా మాట్లాడుతూ హుందాగా వ్యవహరిస్తూ రెడ్ బుక్ పిచ్చిగోలను వదిలేయకపోతే లోకేష్కే రాజకీయంగా నష్టం కలుగుతుంది. కక్షపూరిత రాజకీయాలతోనే అధికారంలో కొనసాగాలనుకుంటే అది ఎల్లకాలం అయ్యే పని కాదని ఎమర్జెన్సీ అనుభవం తెలియజేస్తుంది. ఇది చరిత్ర చెబుతున్న సత్యం.